హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనతో మనం ఈరోజు ఈ శ్రమ దినాల్లో దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకుంటాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఈరోజు మనము లూకా సువార్త 22వ అధ్యాయం 31 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుట మిమ్మును కోరుకొనెను గాని, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగి తర్వాత నీ సహోదరులు స్థిరపరచమని చెప్పాను. చాలండి. దేవుడి ఈ వాక్య భాగాన్ని దీవించుగాక. ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఏమని? సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్ము పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని అని. ఒక వ్యక్తి శోధనలో ప్రవేశిస్తున్నాడు, సాతాను శోధిస్తాడు అని దేవునికి తెలీదా అండి? తెలుసు. కొన్నిసార్లు దేవుడు ఒక శోధనని మన జీవితంలో అనుమతిస్తాడు. చాలామంది అంటారు, ఏంటి ప్రభా నాకు ఈ శోధన? దేవుడు శోధిస్తున్నాడని. ఎప్పుడు దేవుడు కీడు విషయమై మనల్ని శోధించడు. కానీ ఒక్కొక్కసారి ఆ శోధనను అనుమతిస్తాడు. మరి ఇక్కడ చూసినట్లయితే సీమోనుని సాతాను జల్లిస్తుందంటే, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను గాని. అయితే ఇక్కడ ఎవరు అంటే, దేవుడు సీమోను కొరకు, సీమోను పేతురు కొరకు వేడుకుంటున్నాడంట. తండ్రి అయిన ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నా. అందుకనే మన పరలోక ప్రార్థనలు మనం చూడవచ్చు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. మీరు శోధనలో ప్రవేశింపక మునిపే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని రాయబడి ఉంది. చాలాసార్లు మరి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుంటుంది మన పరిస్థితి. మనం ఎప్పుడు రియాక్ట్ అవుతాం? చాలా స్లో రియాక్షన్. అంతా అయిపోయాక, అంత నాశనము, అంత ఒక ఏదైతే ఆ విఫలత అంతా చూశాక దేవుడిని పట్టుకుంటాం. కానీ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు కీడు విషయమై మనల్ని ఎన్నడూ శోధింపనేరడు. మరి ఆమోస్ ప్రవక్త ఒక మాట ఇక్కడ అంటున్నాడు. ఒకసారి చదువుదామండి. ఆమోస్ గ్రంథం 9:9లో మీరు చూసినట్లయితే ఒకసారి చదువుకుందాం. నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇజ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజ అయిన నేల రాలదు. ఇక్కడ జల్లెడతో ఎలా అయితే జల్లిస్తామో, ఎంత జల్లించినా ఇజ్రాయేల్ జనాంగాన్ని ఒక్క గింజ కూడా నేల రాలేదు. అలానే సాతాను మన జీవితంలో అనేక శోధనలు తేగలుగుతాడేమో, మనల్ని జల్లెడతో జల్లిస్తాడు. మనల్ని నాశనం చేయాలని, మనల్ని చంపివేయాలని, మనల్ని పాడు చేయాలని, మన ప్లాన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయాలని. కానీ మనము ఒక గింజ అయినా రాలదు. అంటే మనం ఆ విఫలత చూడము. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన సమస్తం జయించి ఉన్నాడు. మరి దేవుడే స్వయంగా పేతురు కోసం ప్రార్థన చేస్తున్నాడంట. నిన్ను సాతాను జల్లిస్తాడు. ఏ విషయం జల్లిస్తాడు? నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. మరి మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 26. ఏ విషయంలో సాతాను పేతుర్ని ఏమంటారు శోధిస్తున్నాడో చూద్దాం. 26వ అధ్యాయం 31 నుండి 35. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందు గలిలయకు వెళ్ళెదను. మరి ఇక్కడ చూసినట్లయితే జరగబోవు విషయాలన్నిటినీ ప్రభువారు గ్రహించి, నేను గొర్రెల మంచి కాపరిని అంటారు. మరి గొర్రెల కాపరిని కొడతారు. అప్పుడు ఆ గొర్రెలన్నీ చెదిరిపోతాయి. అంటే ఎవరు? గొర్రెల కాపరి
ప్రభు, మరి గొర్రెలు శిష్యులు మరి అవన్నీ చెదిరిపోతే కాపరిని కొట్టినప్పుడు అని ప్రవచనాత్మకంగా చెప్పినప్పుడు మీరు అభ్యంతర పడతారు ఈ విషయాలు చెప్పినప్పుడు. పేతురు ఇలా అంటాడు. అందుకు పేతురు, "నీ విషయమే అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడూ అభ్యంతర పడనని" ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, "ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మార్లు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను" అని చెప్తాడు. ఏంటంటే, "నువ్వు ఎవరు అభ్యంతర పడినా నేను అభ్యంతర పడను ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టను" అన్నప్పుడు దేవుడు ఏమంటాడు, "నువ్వు ఇది జరగక మునుపే ముమ్మార్లు నన్ను ఎరగవని నువ్వు బొంకుతావు. కోడి కూయక మునుపే" అని ప్రభువారు చెప్తారు. పేతురు ఆయనను చూచి, "నేను నీతో కూడా చావలసి వచ్చినను నేను ఎరగనని చెప్పాను." అదే ప్రకారం శిష్యులందరూ అనిరి, "మరి నాకు చావైనా రాని ప్రభువా, కానీ నువ్వెవరో అటువంటి పని మట్టుకి నేను చెయ్యను." ఈరోజు అన్ని ఫేక్ ప్రామిసెసే చేస్తాం. ప్రభువా నా ప్రాణం పోయినా సరే నీవు తప్ప నాకు నీకంటే నేను ఎవ్వరిని ఎక్కువ ప్రేమించను. నాకు సర్వం నీవే అంటాము. మళ్ళీ పక్కనోళ్ళని ఎవరో ఒకళ్ళని ఒక విగ్రహంగా చేసి ప్రేమిస్తాము. దేవుణ్ణి బాధపెడతాం, దుఃఖపెడతాం. మరి నా ప్రాణం పోయినా సరే ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. అలానే మీరు మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 27 నుండి 31 వరకు సేమ్ అవే వచనాలుంటాయి. అప్పుడు యేసు వారిని చూసి, "మీరందరూ అభ్యంతర పడెదరు. గొర్రెల కాపరిని కొట్టెదను, గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా! అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా" ఇక్కడ చూసినట్లయితే 30వ వచనం, యేసు అతన్ని చూచి, "నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునుపే నువ్వు నన్ను ఎరుగవని ముమ్మార్లు చెప్పుదువని నిశ్చయంగా చెప్పుచున్నాను." అతడు మరీ ఖండితంగా, "నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగను" అని చెప్పెనని అట్లు వారందరనిరి. మరి ఎంత చావైనా రాని ప్రభువా, నేను మట్టుకు అటువంటి పని చేయను. నేను మట్టుకి నిన్ను మర్చిపోను. నీవే నాకు మొదటి స్థానం. నువ్వు నా ప్రాణం అని ఎన్నో చెప్తాము. కానీ దేనికి ప్రాధాన్యత ఇస్తాం? మన మనసు కూడా పేతురు అంటే మనసే అని చెప్పవచ్చు. మరి మొదటి పేతురు 5:8 ఒకసారి చదువుకుందామండి. 5వ అధ్యాయం 8వ వచనం, "నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు." ఈరోజు శోధన పడక ముందే మనము మెలకువగా ఉండాలి. ఎందుకంటే అపవాది వారికి ఈ లోకంలో సరిలేని వారు సినిమాలు చూస్తూ భక్తిహీనతలో ఉంటూ వారికి ఏం తోస్తే అది చేసేవారు సాతానుకి అక్కర్లేదు. ఎలాగో వాళ్ళందరూ సాతాను ఫ్రెండ్సే. కానీ వాడికి కావాల్సింది ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకుంటున్నారో, ఎవరైతే దేవుడంటే ఆ ప్రేమ, వైరాగ్యం కలిగి అటువంటి వారిని శోధించాలి. అటువంటి వారిని పడగొట్టాలి. ఎవరిని మృంగుదమా అంత్య దినంలో ఏర్పరచుకొనిన వారు సైతం మోసగింపబడే దినములుగా ఉన్నాయి. కాబట్టి మెలకువగా ఉండి మనం మెలకువగా ప్రార్థన చేయమని చెప్పి నిజంగా ఎంతమంది ఒప్పుకుంటారు? అంత్య దినాల్లో ఉన్నాం. మనం చూడగలుగుతాం. ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా యుద్ధాలు, దేశం మీద దేశం వెళ్తుంది. మరి ఎర్త్‌క్వేక్స్ రావడము, కరువుని చూడగలుగుతాము. ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహము వలె సాతాను తిరుగులాడుచుంది అని మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ వచనం అప్పుడు నాకొక దర్శనం ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఒక దర్శనం చూశాను నేను. ఏంటంటే ఆకాశం నుండి ఒక సింహం లాంటిది వచ్చేసింది. అందరూ ఒక మైదానంలో ఉన్నారు. ఒకే ఒక వ్యక్తిని తీసి ఆ సింహము ఆ వ్యక్తిని ఆ పొట్టలో ఉన్నవంతటిని చీల్చి తింటుంది. నేను ఒక మిద్దె మీద నుంచి ఈ దృశ్యం అంతా చూసిన. కానీ ఆ యొక్క ఆ మైదానంలో ఉన్న వారందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యాపారంలో కొనుగోలు, అమ్ముకోలు చేసుకునేవారు. అక్కడ
ఆ పార్క్ వచ్చిన వారందరూ ఆ గ్రౌండ్‌లో ఎవరిష్టానుసారంగా వారున్నారు. కానీ ఒక్క వ్యక్తిని మట్టికి మొత్తం చీల్చి తింటుంది. ఆ వ్యక్తిలో ఉన్న కడుపులో ఉన్నదంతని. నేనైతే అది ఒక ఎత్తైన స్థలం నుండి ఆ దృశ్యం చూసిన నా గుండెలు కొట్టుకున్నాను. ఏంటి మనుషులు చలనం లేదా? ఏంటి వీరికి ఏమి అవ్వట్లేదా? ఇంత భయంకరమైన కార్యం ఇక్కడ జరుగుతుంటే ఒక్కరు చూడట్లేదు, ఒక్కరు కనికరించట్లేదు, ఒక్కరికి భయం లేదు అని. అప్పుడు అది లింక్ చేసుకొని అర్థం చేసుకున్నప్పుడు బైబిల్‌లో మరి ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగులాడుచున్నాడు. మరి వాడు ఆహ్, అందరిని మింగివేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఎవరు పనిలో వారున్నారు. ఎవరి ఏమంటారు బిజినెసెస్‌లో ఎవరి యావిగేషన్స్‌లో వారున్నారు అని దానికర్థం. అయితే ఆ తర్వాత చదువుదామండి. లూకా సువార్త 22:32 చదువుకుందాం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచమని చెప్పాను. ఇక్కడ చూపినట్లయితే నీ యొక్క విశ్వాసం నుండి నువ్వు తొలగిపోకూడదని నేను నీ కొరకు వేడుకుంటున్నాను. చూడండి బాగా శ్రమలు మనకొచ్చినప్పుడు ఏమవుతాం? మన విశ్వాసాన్ని కోల్పోతాం. ఇంకేం దేవుడులే ఇంకంతా అయిపోయింది నా జీవితానికి ఇంకా ఏమీ లేదు. ఏం మిగల్లేదు. ఇంకేం ప్రార్థన చేసేదిలే. ఇంకేముందిలే అని అంటాం. కానీ దేవుడే పేతురు కోసం నీ నమ్మిక తప్పిపోకూడదని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను పేతురు. నిన్ను సాతాను జల్లిస్తున్నాడు. కానీ నువ్వు రాలకుండా, నువ్వు తప్పిపోకుండా నీ కొరకు నేను వేడుకుంటున్నాను అని చెప్తూ, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులని స్థిరపరచమని చెప్పాను అని ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ వచనానికి అర్థం ఏంటో మనం చూద్దాం. కీర్తనలు 51:13 ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు 51:13. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అని చూడవచ్చు. అలానే అంటే ఎప్పుడైతే నేను నిన్ను తప్పిస్తానో అప్పుడు నీ సహోదరులకు చెప్పవచ్చు అంటే ఆయన జీవితం ఇతరులకు ఒక సాక్ష్యంగా మారుతదని అర్థం. మరి యోహాను సువార్త ఇంకో వచనం చూసుకుందామండి. 17వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకం కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. మరి చాలాసార్లు మనం అంటాం నువ్వు నోటికొచ్చినట్టు అంటే ఈ లోకంలో ఉన్న వారందరినీ రక్షించు ప్రభు అందరినీ యేసు ప్రభువారు సైతమే తండ్రి నువ్వు అప్పచెప్పిన పనికి నేను ఈ భూమి మీద వచ్చాను. నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు నాకు అప్పచెప్పిన వారి కొరకే, లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు కానీ, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తాను. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? మన సొంత కుటుంబంలో ఉన్నారు రక్షింపబడని వారు. మన సొంత కుటుంబంలో తప్పిపోయిన వారు ఉన్నారు. వారి కొరకు మనము ఎలా అయితే ప్రభు పేతురు కొరకు వేడుకుంటున్నామో, మనం కూడా ఒకవేళ నువ్వు తిన్నగా ఉంటే ఇతరుల కొరకు నీ యొక్క బ్రదర్ కొరకో, సిస్టర్ కొరకో, నీ తల్లిదండ్రుల కొరకో వేడుకోమని చెప్తున్నాను. మరి దేవుడు మనకు అనుగ్రహించిన వారు ఆయన వారు కనుక ఆరి కొరకు మనము ప్రార్థన చేసేవారు కూడా. యేసు ప్రభు వారే మనకు గొప్ప మాదిరి. అలానే యోహాను సువార్త 17:11 చూసినట్లయితే నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఇక్కడ నేను కొంతకాలమే ఇక్కడ ఉంటాను తండ్రి. తర్వాత నీతో నేను ఏకమవుతాను. మరి నీవు నాకు అనుగ్రహించిన వారు ఏకంగా ఉండాలి. వారి కొరకు వారిని నీ నామమందు వారిని కాపాడుము అని ప్రార్థన చేస్తున్నట్టు చూడవచ్చు. అలానే 15వ వచనం చూసినట్టయితే నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. ప్రభువారే అంత గొప్ప ప్రభువు. నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా! తను ఏర్పరచుకున్న వారిని సైతము దుష్టుడి నుండి తప్పించుము అని ప్రార్థన చేశాను.
మరి దేవుడికి ఏం అవసరం అండి పేతురు గారి గురించి ప్రార్థన చేయి. కీడు నుండి తప్పించు. సాతాను జల్లిస్తున్నాడు ప్రభువా సహాయం చేయమని తండ్రి దగ్గర మొరపెట్టుకున్న ఈరోజు మనమేదో వీరులు, శూరులు అనుకుంటాం. నిజంగా యేసు ప్రభువారు ఈ భూమి మీద ఈ యొక్క శోధనలను ఎదుర్కొనడానికి ఆయనకి ఏమవసరం అండి? అంత నోటి మాటతో ఆకాశం, భూమి సృజించిన ప్రభువు మోకరించి ఆ గెత్సేమనే తోటలో ఎప్పుడు చూడు పగలంతా ప్రసంగించిన, రాత్రంతా ఒలీవల తోటలో కూర్చొని ఎంతో ప్రార్థనతో ఉన్నాను. మరి మెలకువగా ఉన్నాను. మనకి మాదిరి చూపియటానికి, శోధనలు జయించడానికి. మరి ఈరోజు అదే నేను కీడు నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. నీ నీ జనము నీవు ఏర్పరచుకున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నా. ఈరోజు మనము యేసు ప్రభువారే మనకి గొప్ప మాదిరి అని చెప్పవచ్చు. అలానే మరలా లూకా సువార్త 22:33లోకి వద్దాం. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, మరి నీతో పాటు చెరలోకేంటి, మరి మరణానికి వెళ్ళడానికి కూడా ప్రభువా నేను సిద్ధమే అని చెప్తున్నాడు. కానీ ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం చదువుదామండి. యోహాను సువార్త 21:15 ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఒక మాట అడుగుతాడు. పేతురు అతన్ని చూసి ప్రభువా ఇతని సంగతి 21:15 వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు చూచి యోహాను కుమారుడైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అందుకు అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదవు అని ఆయనతో చెప్పాను. ఈ మాట డూ యూ లవ్ మీ సీమోను, డూ యూ లవ్ మీ అని అడుగుతున్నాడు ప్రభు. అయితే వెంటనే మరుక్షణం ఆలోచించుకున్నా అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుతావు అని చెప్తున్నాడు. రెండోసార్లు అడుగుతాడు. అయితే నా గొర్రెలను మేపుము అంటే నా గొర్రెలను పట్టించుకొని వాటికి ఆహారం పెట్టుము అంటే దేవుని వాక్యాన్ని పెట్టమని అంటూ ఉంటాను. ఆ తర్వాత మరలా అడుగుతాడు యోహాను కుమారుడు అయిన సీమోను నీవు నన్ను ప్రేమించున్నావు అంటే అవును ప్రభా నీవే ఎరుగుదు అని చెప్పినప్పుడు నా గొర్రెలను కాయము అంటాడు. మూడవసారి మరలా అడుగుతాడు యోహాను కుమారుడైన సీమోను నీవు నన్ను ప్రేమించున్నావు అంటే ప్రభువా నీవు సమస్తం ఎరిగినవాడు నిన్ను ప్రేమించున్నాను నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మరి నీవే ఇంకా ఆయనకి విసుకొచ్చేసింది. నీకే తెలుసు ప్రభువా నువ్వు సమస్తం తెలుసు కానీ అయినను నువ్వు ముమ్మార్లు నా మీద ఏమంటారు కోడి కూయక ముందే ముమ్మార్లు నువ్వు బొంకెదవు, ప్రాణం పోయినా సరే నేను అలా చేయను. మనం ఈరోజు అనేకమైన తప్పైన ప్రామిసెస్ దేవుడి దగ్గర చేస్తాం. ప్రభువా నువ్వు అన్నిటికంటే నువ్వే ప్రభువా, నాకు అంతా నీవే ప్రభువా, నీవే ఫస్ట్ నాయనా అని అనేకమైన ప్రామిసెస్ చేస్తాం కానీ నిలబెట్టుకోలేం, శోధనలో పడిపోతాం. సేమ్ పేతురు అలానే చేశాడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే అందుకు ప్రభువారు మళ్ళా లూకా సువార్త 22 ఇంకా వచ్చేసినట్లయితే 34లో అంటే ఆయన పేతురు నీవు నన్ను ఎరగవని ముమ్మార్లు చెప్పు వరకు నేడు కూయదని నీతో చెప్పుచున్నానని. నువ్వు ఖచ్చితంగా ముమ్మార్లు అబద్ధం ఆడుతావు పేతురు అని చెప్పడం జరుగుతుంది. ఇది నీవు నన్ను యేసు ప్రభు వారికి మనం ఎలా జీవించామో ఎన్ని మనము ప్రామిసెస్ చేసినా నేను సరిగానే ఉంటా. కానీ ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో 10 సంవత్సరాల తర్వాత 15, 20 సంవత్సరాల తర్వాత మరణం అంతవరకు మనం ఎలా బతుకుతామో తెలీదా అండి? మనం ఎలాంటి కార్యాలు చేస్తామో ఆయన దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనము తప్పిపోయేవారుగా ఉంటాం, పడిపోయేవారుగా ఉన్నాం. ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, అన్నిటికంటే నాకు దేవుడు ఎక్కువే అంటాము, లోకాన్ని చూస్తాం, లోకంలో ఉన్న వాటిని ఆశిస్తాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే అతను అంటాడు పేతురు నాకు నువ్వు తప్ప మరణమైన కష్టమైన నేను నీతోనే ప్రభువా ఉండేది అంటాడు. కానీ అతను ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభువుని సిలువకు అప్పగిస్తారో అలానే గొర్రెల కాపరిని కొడతారు, అలానే గొర్రెలన్నీ చెదిరిపోతాయి, శిష్యులు భయపడిపోయి ప్రభువుకే ఈ స్థితి పడితే మాకింకెంత భయంకరమైన స్థితి పడుతుందో అని దాక్కుంటారు. అంతేకాదు మరి పేతురైతే నేను ఎరగను అని చెప్తాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మార్లు బొంకుతాడు. ఆయన చేసిన దానికి మరి
ఎంతగానో పేతురు ఎంతగానో పశ్చాత్తాపపడతాడు. ఆ తర్వాత ప్రభువే అంటాడు ఎలాగా పేతురు తలకిందులుగా సిలువ వేయబడతాడు అనే విషయాన్ని ప్రభువారే స్వయంగా ఆ విషయాన్ని చెప్తారు. మరి మనందరూ తెలుసు ఎంతో ఏమంటారు కంగారు పడే పేతురు ఎంతో అన్నీ ముందుగానే ప్రామిస్ చేసే పేతురు ఏమవుతుందండి ప్రభువారు సిలువకెళ్ళిన తర్వాత ఆయన కనిపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఒక్క ప్రసంగానికి 3000 మంది మారుతారు. అదే పేతురు ఏం చేస్తాడంటే ఏమైనా సరే నా ప్రభు కోసం నేను తలకిందులుగా నేను సిలువ వేయబడటానికి సిద్ధం. యేసు ప్రభువారు ఆయన ముమ్మార్లు బొంకిన ఆహ్, ఆయనను విడిచిపెట్టలేదు ప్రభు. ఎందుకంటే నా కొరకు అతను తలకిందులుగా సిలువ వేయబడతాడని ప్రభువు ముందుగానే ఎరిగాడు. అందుకని పేతురుని ప్రేమించా. కానీ పేతురు ఎంతగా గుండె పగిలేలాగా పశ్చాత్తాపపడి ఏడ్చి నా ప్రభువుని నేను దుఃఖపెట్టాను. నా ప్రభువుని నేను మోసగించాను. నా ప్రభువుని మాట నిలబెట్టుకోలేదని ఎంతో బాధపడి నన్ను తలకిందులుగా సిలువేసిన తప్పు లేదు అని ఆయన అటువంటి దానికి ఉంటాడు. ఆ వచనం గూడా మనం చూడవచ్చండి. ఒకసారి ఆ వచనం గూడా చూసుకుందాము. ఎక్కడ ఉంటదంటే యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 13 ఆ వచనాన్ని ప్రభువారే ఇతను ఇక్కడుంది చూడండి. యోహాను సువార్త 21:18 యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటుకి నిన్ను మోసుకొని పోనని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే నువ్వు నీ యవ్వన కాలంలో నీకు ఇష్టానుసారంగా ఉన్నావు. కానీ నువ్వు ముసలివాడైనప్పుడు నీ నడుము కట్టుకొని నిన్ను ఎత్తి పట్టుకొని తీసుకెళ్దురు. అతను ఎట్టి మరణాన్ని పొందిన వాడై ఉన్నాడు. ప్రభు ముందుగానే ఆయన ఇక్కడ ప్రవచనాత్మకంగా రాసి ఉంది. చూడండి మనం ఈరోజు ఎలా జీవిస్తున్నాం, రేపు ఎలా జీవిస్తున్నాం, 10 సంవత్సరాల తర్వాత మన ప్రవర్తన ఈ మనిషి మారుతాడా, ఈ మనిషి బ్రతుకు మార్చుకుంటాడా లేదా అనేది దేవునికి బాగా తెలుసండి. ఇంకొకటి నేను ఈరోజు ఒక తప్పు చేశాను, పశ్చాత్తాపడ్డాను. కానీ మనం చూసే కళ్ళతో ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం ఏం చూస్తాం? ఇంకా వీళ్ళు వేస్ట్, ఆ క్యారెక్టర్ సరిలేదు, అది బాలేదు, ఇది బాలేదని వారి మీద మనము తప్పుగా మాట్లాడతాము. వారిని దగ్గర తీసుకోము. కానీ ప్రభువు మనం చూసే కళ్ళతో చూడగానే ఆ తర్వాత వారు ఎలా మారతారు, వారు ఎలాగా నాలోకి మారతారు, లేకపోతే వారు ఎలాగా దేవుడు చూసే కన్నులు ఎంతో వేరు. ఇప్ప దేవుడు బొంకిన పేతురుని మన బలహీనతలు చూడలేదు. బొంకిన పేతురిని, అబద్ధమాడిన పేతురిని, నీవు నన్ను ఎరగను అన్న పేతురిని చూడలేదు గానీ, తలకిందులు సిలువ వేసుకునే పేతురిని చూశాడు. ఆ కార్య అంతంలో జరిగినది ముందుగానే ఎరిగిన ప్రభు. కాబట్టి చాలాసార్లు మనం మనుషులను వారి యొక్క ప్రవర్తనను బట్టి తీర్పు తీర్చేవారుగా ఉన్నాం. కానీ దేవుడు వారు ఏం చేయనై ఉన్నారు, వారు ఎలా మారినై ఉన్నారు, వారు ఎలా నా సాక్షులుగా ఉంటారు దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతరులను మనము తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. ఒకవేళ మీ సొంత కుటుంబంలో మీ అన్నైనా, అక్కైనా, చెల్లైనా ఎవరైనా ఏదైనా తప్పు జరిగిందా వారిని గద్దించండి, చెప్పండి తప్పు లేదు. వారి కొరకు ప్రార్థన చేయండి. వారికి ఒక ప్రార్థన సహాయం చేయండి. వారిని తిరస్కరించకండి. ఎప్పుడు మనం ఎవరిని చూసినా అరే నా దేవుడు ఈ పొజిషన్‌లో ఉంటే ఎలా చూస్తాడు? ఈ సిట్యుయేషన్‌లో ఎలా డీల్ చేస్తాడు? నేను అలా డీల్ చేస్తాను. అలాగా ఒక చిన్న సమస్య వచ్చిందండి. నా దేవుడు అయ్యా నీ ఆలోచన నాకు దయచేయి నాయనా. నీలాగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. మరి మనం మానవులం అన్నీ తప్పులే చూస్తాం. కానీ ఆ బలహీనతలను మరి పేతురు ఆ తొందరపాటుతనం, ఆ భయము, ఆ బొంకటము దేవునికి తెలుసు. అయినప్పటికీ
అలా అటువంటి పేతురుని చూడలేదు గానీ, తలకిందులుగా సిలువ వేయబడిన పేతురుని చూశాను. అవును, ఈరోజు పేతురు వలె అనేకమైనవి మనము తప్పైన తీర్మానాలు చేస్తాం. ఇంకా నువ్వే ప్రభా పొద్దున్న లేస్తే నాకు ప్రార్థన వాక్యమే అంటాం. బైబిలే తెరవం. ప్రార్థనే చేసుకోం. నాకు సర్వం నీవే అంటాము. ఒక్క 10 నిమిషాలు పట్టున మనం ప్రార్థన చేసేవారుగా లేము. ఈరోజు మనకి దేవుడు లేకపోతే ఏముందండి? ఆయన మనకు సమస్తం కదా! మరి అంత సమస్తం అని చెప్తున్నాం కానీ, మన భక్తి చేతల్లో లేదు. ఈరోజు పేతురు అన్నాడు, "ప్రభా ప్రాణం పోయినా సరే, గొర్రెలు చెదిరిపోని, అందరూ వెళ్ళిపోని నేను నిన్ను విడిచిపెట్టను. మరణమే నన్ను వేరు చేయగలదు ప్రభా" అన్నాడు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయానికి, కంగారుకి చెప్పేసాడు, "నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదని" బొంకాడు. కానీ ఆ పశ్చాత్తాపపడిన పేతురు ఏదేమైనా సరే తన ప్రేమని తలకిందులుగా సిలువ వేయబడి చూపిచ్చాడు. అవును నేను నిజంగా నా దేవుడిని ప్రేమిస్తాను. నా దేవుడే ముఖ్యం. దాని కొరకు చావుకైనా సిద్ధమే. దాని కొరకు తలకిందులుగా సిలువ వేయబడటమైనా సిద్ధమే. ఈరోజు మనకు అటువంటి తెగింపు ఉందా అండి? లేదు. మన భక్తి అంత మాటల భక్తి. ప్రభా నా హార్ట్ ఇస్తాను, నా లెగ్ ఇస్తాను అంటాం. కానీ నాకంతా నువ్వే అంటాము. దేవునితో సమయం గడపము ఎంత విచారకరం. మరి ఈరోజు మనము ఒకవేళ శోధనలో ప్రవేశింపక ముందే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అంత్య దినాల్లో అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. మరి ఎలా అయితే ప్రభువు కొంతమంది కొరకు ఒకవేళ నువ్వు విశ్వాసంలో ఒక స్థితిలో ఉన్నట్లయితే నీ పక్కన వ్యక్తి కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ సహోదరుడి కొరకు, నేను ప్రార్థన కోరిన వారి కొరకు, వారిని కొరకు వేడుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఇంత పని ఈ శిలువ యాగం చేశాక ఆయన ఏం చేస్తున్నాడండి, ఇప్పటికీ తండ్రి కుడిపాసాన కూర్చొని నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతి విషయంలో మనకి మాదిరిని విడిచిపెట్టాడు. కాబట్టి ఈరోజు ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారుగా, ఇతరుల కొరకు మెలకువగా ఉండి ప్రార్థన శోధనలో ముందుగానే ఎరిగి శోధనలో ప్రవేశింపక ముందే మనం ప్రార్థన చేసేవారుగా మెలకువగా ఉండాలని, మరి ఇతరులను తీర్పు తీర్చేవారుగా కాక దేవుని కనులతో అరే నా దేవుడైతే ఎలాగా వీరిని ట్రీట్ చేస్తాడు, అలా ట్రీట్ చేసే విషయంలో మనం మాదిరిగా ఉండాలి. కాబట్టి ఇంతగా పడ్డ బా దేవునికి ఎంతగానో ఏదేమైనా సరే ప్రభా నువ్వే నాకంతా అన్న పేతురు తన ప్రేమను తన కార్యంలో, తన చేతల్లో చేసి చూపించాడు. ఈరోజు నీవు, నేను మన దేవుని ప్రేమిస్తూ ఉన్నాము అంటూనే ఏది ఏ మాట నిలబెట్టుకోవట్లేదు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని పని చేయి. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేని పని చేయొద్దు. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. ఆయనలో మచ్చకైనను పాపం లేదు. అవును, నా ప్రభువుకి ఈ తప్పు ఇష్టం ఉండదు. ఈ పాపం ఇష్టం కాబట్టి దీన్ని నేను చేయకుండా ఉండాలి. భక్తుడైన దావీదు అంటే వ్యర్థమైన వాటి నుండి నా కన్నులను త్రిప్పివేయము అంటాడు. మరి నేను పాపం చేయకుండానట్లు హృదయంలో నీ వాక్యం నింపుము అని అడుగుతాడు. ఈరోజు అవును మనం మానవులమే, మన పుట్టుక పాపమే. కానీ వీటిని ఎలా జయిస్తామంటే ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో కూర్చుంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని పఠిస్తామో, ఆ వాక్యాన్ని మన మనస్సులో, మన మెదడులో, మన హృదయంలో దాచిపెట్టుకుంటామో, ఆ యొక్క దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో మనకి జయాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేద్దామండి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా నీవు ఇంత గొప్ప దేవుడు అయినప్పటికీ నైనా అయ్యా నీవు ప్రభా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థనతోనే నీవు ఈ భూమి మీద నువ్వు ఉన్న సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ప్రార్థనతోనే ఉన్నావు తండ్రి. అవును, నేను ఆ ఒలివల కొండ మీద ప్రభా రాత్రంతే నువ్వు ప్రార్థించేవాడుగా ఉన్నావు తండ్రి. అవును, అంత గొప్ప దేవుడు నీవే ప్రార్థన చేసి అయ్యా మేము ఎంత ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం తండ్రి. అయ్యా మేము ఎంత మెలకుగా ఉండవలసిన వారమై ఉన్నాం తండ్రి. అయ్యా మాకు ప్రార్థన ఆత్మను దయచేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉంటాను సహాయం దయచేయండి అయినా. అయ్యా మా భక్తి జీవితం భయంతో వణుకుతో కొనసాగించుకునేవారుగా చేయండి నైనా.
అయ్యా! అలానే ప్రభా నీవే కృప చూపించు నైనా. అవును నైనా మా భక్తి అంత మాటల భక్తిగా ఉంది తండ్రి. అయ్యా! అవును నైనా నిన్ను ప్రేమిస్తాను అంటూనే ప్రభా అబద్ధాలు ఆడేవారుగా, చెడ్డ కార్యాలు చేసేవారుగా, రహస్య పాపములు చేసేవారుగా ఉన్నాం నైనా. అవును నైనా ఎలా అయితే ఆ పేతురు ముమ్మార్లు బొంకాడో తను పశ్చాత్తాపపడిన తర్వాత నా ప్రభు కోసం నేను తలకిందులుగా సిలువ వేయబడాలి. ఏదైనా దేనికైనా సిద్ధం అన్నాడు ప్రభా. అవును ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాం అంటూనే ప్రభా నీ వాక్యాన్ని చదవము, నీతో సమయాన్ని గడపము. అయ్యా నీతో సంబంధం కలిగి లేము నాయన తండ్రి. అయ్యా మాకు అటువంటి పశ్చాత్తాపం దయచేయండి నాయన తండ్రి. ఇతరులను తీర్పు తీర్చక వారి కొరకు ప్రభా నీ నీ సన్నిధిలో అయ్యా ప్రార్థించేవారుగా చేయండి ప్రభా. మా భక్తి అయ్యా మాటల భక్తి కాదు ప్రభా, చేతల్లో చూపించేవారుగా చేయండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.